హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎక్సెప్షన్స్. సో C++లో ప్రీవియస్గా మనం చూసిన టాపిక్ వచ్చేసరికి ఫైల్ స్ట్రీమ్స్ చూసాము. సో ఎక్సెప్షన్స్ అనగానే మనకి ఎర్రర్స్ అంటే ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్లో ఎర్రర్స్ ఫేస్ చేస్తామో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్సెప్షన్స్ అనే టాపిక్ యూస్ చేసి మనం హ్యాండిల్ చేసుకునే ప్రాసెస్ అనేవి మనం యూస్ చేసుకుని ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఎర్రర్స్ అనగానే మనకి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ప్రోగ్రామింగ్లో మనం కొన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో అందులో మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ కంపైల్ టైమ్ ఎర్రర్స్ అండ్ సెకండ్ వన్ రన్ టైమ్ ఎర్రర్స్. సో మనకి ప్రోగ్రామింగ్లో 2 టైమింగ్స్ ఉన్నాయి, కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్. కంపైల్ టైంలో వచ్చే ఎర్రర్స్ని కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని రన్ టైమ్ ఎర్రర్స్ అంటాము. అయితే వాట్ ఈజ్ కంపైల్ టైమ్ అండ్ వాట్ ఈజ్ రన్ టైమ్ అనేది ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందాం. తర్వాత ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ కంపైల్ టైంలో వస్తాయి అండ్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ రన్ టైంలో వస్తాయి అనేది ఈరోజు మనం చూద్దాం. సో వాట్ ఈజ్ ఎక్సెప్షన్, హౌ టు యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెథడ్స్ అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎక్సెప్షన్ ఇన్ C++? సో ఎప్పుడైతే మీరు C++ కోడింగ్ పెర్ఫామ్ చేస్తున్నారో వీఆర్ ఫేసింగ్ డిఫరెంట్ ఎర్రర్స్. సో ఫస్ట్ పాయింట్, మనం ఎర్రర్స్ని ఫేస్ చేసే ప్రాసెస్లో ద ఫస్ట్ పాయింట్ కోడింగ్ ఎర్రర్స్. సో బై మిస్టేక్ ఎప్పుడైనా కూడా ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు ప్రోగ్రామరే కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెమీకోలన్, కామా ఇవన్నీ కూడా మిస్ చేయటం, ఇలాంటి ఎర్రర్స్ అన్నీ కూడా మనకి ప్రోగ్రామర్తో చేయబడతాయి. సో అంటే అవి తెలియకుండా బై మిస్టేక్లో చేసే ఎర్రర్స్ అన్నీ కూడా కోడింగ్ ఎర్రర్స్, అవన్నీ కూడా మనమే తెలియకుండా చేస్తూ ఉంటాము. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే కోడింగ్ మనం కరెక్ట్గా టైప్ చేస్తాం కానీ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంటీజర్ వాల్యూస్ ఎంటర్ చేయమంటే మనం క్యారెక్టర్ వాల్యూస్ ఎంటర్ చేయడం. సో ఇలా ఇన్పుట్ వాల్యూస్ అనేవి రాంగ్గా ఇస్తాం సమ్ టైమ్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి అన్ఫోర్సబుల్ ఎర్రర్స్, అంటే వీటినే మనం ఇండైరెక్ట్గా రన్ టైమ్ ఎర్రర్స్ అంటాము. సో ఇవి ఏంటంటే మనకి ఎక్కడైతే లాజిక్ మిస్ అవుతున్నామో ఆ లాజిక్తో మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అన్ఫోర్సబుల్ థింగ్స్. సో ఇప్పుడు ఫస్ట్ 2 ఎర్రర్స్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ టైప్ చేసేటప్పుడు ఒక కామా మిస్ అయ్యాము, ఒక సెమీకోలన్ మిస్ అయ్యాము. సో లేదు అంటే ఇన్కి సింబల్ ఇచ్చేటప్పుడు ఇన్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ ఇచ్చాము. సో అలా ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం చేసామనుకోండి, అవన్నీ కూడా రూల్స్. మనం ఏదైతే ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామింగ్కి సంబంధించిన రూల్స్. ఆ రూల్స్ అంతా కూడా ఏమవుతాయి అంటే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ కింద. ఎప్పుడైతే మనం కంపైలేషన్ ప్రెస్ చేస్తామో ఆ కంపైల్ టైం ప్రెస్ చేసేటప్పుడు మనకు ఆ ఎర్రర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, రన్ టైంలోకి వెళ్ళనివ్వకుండా స్టాప్ చేస్తాయి. సో ఎప్పుడైతే మీరు వితౌట్ కంపైల్ ఎర్రర్స్ మీరు ప్రోగ్రామ్ రన్ చేయగలుగుతారో అప్పుడే మీరు రన్ టైంలోకి వెళ్తారు. అంటే కంపైల్ టైంలో 0 ఎర్రర్స్ ఎప్పుడైతే మీకు వచ్చినాయో అప్పుడు మీరు రన్ టైంలోకి మూవ్ అవుతారు. బట్ రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి మనకు తెలియదు. సో మీరిచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని కానీ, లేదు మీరు ప్రోగ్రాంలో రన్ చేసే ఫార్ములాస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, వాల్యూస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, అవన్నీ కూడా కంపైల్ టైంలో సింటాక్టికల్ ఎర్రర్స్ కింద షో అవ్వవు. కానీ రన్ టైంలో అవి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరీ వాటి యొక్క థింగ్స్ని అవి డెవలప్ చేసుకున్నప్పుడు అవి మనకు ఒక ఎర్రర్ కింద షో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12/0 అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? సో 12/0 అంటే యాక్చువల్గా మనకి ఇన్ఫినిటీ అనేది మనకి సిస్టంలో అవుట్పుట్ కింద షో అవ్వదు. కాబట్టి ఇది మనకి ఎర్రర్ కింద చూపిస్తుంది. అంటే మీరు ఇచ్చిన వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఏదో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తాం ఈ ఫార్ములాని. అంటే మీకు ఇన్ఫినిటీ అనే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఆ వేరియబుల్ అనేది సపోర్ట్ చేయదు. సో దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎరే 5 ఎలిమెంట్స్తో క్రియేట్ చేసుకున్నారు. మీరు 6th ఎలిమెంట్ని 7th ఎలిమెంట్ని యాక్సెస్ చేసేటట్టుగా ఫార్ములాస్ రాశారు. బట్ అక్కడ సింటాక్టికల్ ఎర్రర్ ఏమీ లేదు. కానీ మీరు ఎప్పుడైతే రన్ టైంలోకి వెళ్ళారో అప్పుడు తెలుస్తుంది ఏంటంటే మీరు ఎరే విత్ 5 ఎలిమెంట్స్ క్రియేట్ చేశారు కానీ మీరు 6th ఎలిమెంట్ నుంచి యాక్సెసింగ్ ట్రై చేస్తున్నారు అని.
సో అక్కడ యాక్చువల్గా 6th ఎలిమెంట్ 7th ఎలిమెంట్ లేనప్పుడు హౌ టు యాక్సెస్ దట్ పొజిషన్ వాల్యూస్. సో అక్కడ కూడా మనకి ఏ ఎర్రర్ వస్తుంది అంటే రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి రన్ టైమ్ ఎర్రర్స్ అవుతాయి. నార్మల్ వాల్యూస్ అన్నీ కూడా కంపైల్ టైమ్ మిస్టేక్స్ అన్నీ కూడా కంపైల్ టైమ్ ఎర్రర్స్ అవుతాయి. అయితే కంపైల్ టైమ్ ఎర్రర్స్ మనం సాల్వ్ చేసుకుంటేనే రన్ టైంలోకి వెళ్తాం కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్స్తో మనకి ప్రాబ్లం ఏమీ లేదు. కానీ దేంతో ప్రాబ్లము అంటే రన్ టైమ్ ఎర్రర్స్తో. రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి అంటే అవి మనకి తెలియదు, బిఫోర్గా తెలియదు. కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడం కోసం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ అనేవి మనం యూస్ చేస్తాము. సో అవి జావాలో యూస్ చేస్తాం, అలానే మనకి సిపిపిలో ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి బేస్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా యూస్ చేస్తాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ C++ a program is running. Example divide by 0 error. సో ఇప్పుడు నెక్స్ట్ టోటల్ అసలు ఈ ఎక్సెప్షన్కి మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏమేంటి అంటే 3 కీవర్డ్స్ యూజ్ చేస్తాం. సో ఆ 3 కీవర్డ్స్ ట్రై, క్యాచ్ అండ్ త్రో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఈ 3 కీవర్డ్స్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఎక్సెప్షన్ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ try, what is catch and what is throw. So try means ఏ స్టేట్మెంట్స్ నుంచి అయితే మీకు ఎర్రర్ ఉంది అని డౌట్ ఉందో, ఒకవేళ మీకు ఎర్రర్ తెలీదు, ఏ స్టేట్మెంట్స్ నుంచి వస్తుందో తెలీదు, బట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి జనరేట్ అవుతుంది మేబీ అనే ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ అంతా కూడా మీరు ఎందులో తీసుకెళ్తారు, ట్రై బ్లాక్లోకి తీసుకెళ్తారు. సో దట్ ఈస్ బ్లాక్ ఆఫ్ కోడ్ while it is being executed. Okay, సో ఎగ్జిక్యూట్ అయిన టైంలో ఆ బ్లాక్ కోడ్ నుంచి మనకి రన్ టైమ్ ఎర్రర్ వచ్చేటట్టుగా ఏ కోడింగ్ మీద అయితే మీకు డౌట్ ఉందో ఆ కోడింగ్ని తీసుకెళ్ళి ట్రై బ్లాక్లో ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ క్యాచ్ బ్లాక్. సో క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది, ట్రై బ్లాక్లో నుంచి ఫేస్ అయిన ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేసుకుని క్యాచ్ బ్లాక్ నుంచి మనం హ్యాండిల్ చేయాలి. అంటే హ్యాండిల్ చేయడానికి ఏవైతే మనం మెకానిజమ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెకానిజమ్స్ని ఇక్కడ క్యాచ్ బ్లాక్లో మనం రెడీగా ఉంచుతాం అనమాట. సో ఇక్కడ క్యాచ్ బ్లాక్లో ఈ ట్రై బ్లాక్లో ఉన్న ఎర్రర్ని క్యాచ్ చేసి తర్వాత దాన్ని హ్యాండిల్ చేస్తుంది. సో దట్ ఈస్ ఇన్ ది ట్రై బ్లాక్. సో ఈ రెండు యాక్చువల్గా సెట్ అయితే అంటే ట్రై అంటే క్యాచ్, ట్రై తర్వాత మనం క్యాచ్ రాస్తాము. ట్రై యూజ్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం క్యాచ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ట్రైలో మనం రన్ టైమ్ ఎర్రర్ని రెడీగా మనం గెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం బై యూజింగ్ ట్రై. బట్ అక్కడ రెడీగా మనం తీసుకొచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి ప్రాసెస్ ఉండాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం క్యాచ్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ త్రో. సో ఇదేంటంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ త్రో చేసేటప్పుడు ఎర్రర్ ఏదైతే మనం త్రోస్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఈ త్రో కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఏ ప్రోగ్రామర్ త్రోస్ అంటే సమ్ టైమ్స్ ఆల్రెడీ క్రియేటెడ్ రన్ టైమ్ ఎర్రర్స్ కాకుండా మనం కొన్ని ఓన్ ఎర్రర్స్ అనేవి ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ అనేవి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ ప్రోగ్రామర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోగ్రామర్ త్రోస్ అవర్ ఓన్ ఎక్సెప్షన్స్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసి త్రో. సో ఇవి మనకి ట్రై, క్యాచ్ అండ్ త్రో. సో యాక్చువల్గా ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన మెకానిజం యొక్క ప్రాసెస్ ఎలా అంటే, సో ఫస్ట్ ట్రై బ్లాక్ అంటే కంపల్సరీగా మనం
ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఒకవేళ ఆటోమేటిక్ రన్ టైమ్ ఆర్ అవర్ త్రో అని చెప్పుకున్నాం కదా బై యూజింగ్ త్రో కీవర్డ్. సో మీరు ఇక్కడ త్రో కీవర్డ్ చేయాలి అంటే కనుక ఇక్కడ యూజ్ చేస్తాం ట్రై బ్లాక్లో త్రో ఎక్సెప్షన్. సో ఏ ఎక్సెప్షన్ అయితే మీరు త్రో చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎక్సెప్షన్ మీరు ఇక్కడ త్రో చేస్తారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రై బ్లాక్ కంటిన్యూషన్ మనకి ఏముంటుంది అంటే క్యాచ్ బ్లాక్ ఉంటుంది. సో క్యాచ్ బ్లాక్లో మీరు ఇక్కడ యూజ్ చేయాల్సింది హ్యాండ్లింగ్ మెకానిజం. సో మీరు ఏ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ యూజ్ చేస్తే ఆ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ ఇక్కడ యూజ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఒక ట్రై బ్లాక్ తీసుకున్నాము, బట్ ఆ ట్రై బ్లాక్లో వచ్చే ఎర్రర్ ఏ టైప్ ఆఫ్ ఎర్రరో మనకి తెలియదు. బట్ మేబీ ఒక 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమో అని చెప్పి మనకు ఒక డౌట్ ఉంది అనుకోండి. అంటే అక్కడ ఒక క్యాచ్ బ్లాక్ అనేది సరిపోదు. ఓన్లీ 1 క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఎర్రర్. సో అక్కడ వచ్చే 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్కి మనం రెడీగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, క్యాచ్ ఆఫ్ ఎక్సెప్షన్ 1 E1 and opening and closing. Next catch of exception 2 E2 opening and closing. Next catch of exception 3 and so on En opening and closing. Suppose ఇది n అనుకుంటే ఓకే. సో అంటే 1 ట్రై బ్లాక్ కి మీరు మల్టిపుల్ క్యాచెస్ కూడా తీసుకోవచ్చు. మల్టిపుల్ క్యాచెస్ తీసుకుంటే ఏమవుతుంది, మల్టిపుల్ క్యాచ్ స్టేట్మెంట్స్ ద్వారా మీరు ఒక ట్రై బ్లాక్లో వచ్చిన మల్టిపుల్ ఎర్రర్స్ని మీరు హ్యాండిల్ చేయడానికి మల్టిపుల్ క్యాచెస్ అనేవి మీరు తీసుకుంటున్నారు. సో ఇది కూడా యాక్చువల్గా మనం యూజ్ చేయొచ్చు, అంటే 1 ట్రై బ్లాక్ విత్ మల్టిపుల్ క్యాచెస్. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ int main. నేను ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, a వాల్యూ 32 అండ్ b వాల్యూ 0. నెక్స్ట్ రిజల్ట్. నెక్స్ట్ ఇప్పుడు ట్రై బ్లాక్లో నాకు డౌట్ అయిన స్టేట్మెంట్ ఏంటంటే రిజల్ట్ ఈక్వల్ టు a బై b. సో a బై b చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే మేబీ మనకి ఎర్రర్ వస్తుందేమో అని చెప్పి మనం ట్రై బ్లాక్లో ప్లేస్ చేసాం. సో నెక్స్ట్ cout నెక్స్ట్ ట్రై బ్లాక్ క్లోజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ క్యాచ్ ఆఫ్. సో ఇప్పుడు క్యాచ్లో ఉన్న హ్యాండిలింగ్ మెకానిజమ్స్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నానంటే మీకు వచ్చిన ఎర్రర్ ఇది అని చెప్పి నేను యూజర్కి ప్రింట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ యూజర్కి ఫస్ట్ తెలిస్తే ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సి ఎర్రర్ మీన్స్ ఈఆర్ఆర్ మీన్స్ సి ఎర్రర్. సో నెక్స్ట్ MSG endl and after that return 0. సో నెక్స్ట్ ఓకే. సో ఇలా ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఈ ప్రోగ్రాంలో మనం 32/0 చేయడం వల్ల ఇన్ఫినిటీ ఎర్రర్ వచ్చింది. ఇన్ఫినిటీ ఎర్రర్ కాబట్టి అక్కడ మనం యూజర్కి మెసేజ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఏంటంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అయితే రికగ్నైజ్ అయిందో డివైడెడ్ బై 0 ఎర్రర్ ఆర్ ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్. సో అలా ఏంటంటే అక్కడ వచ్చిన ఎర్రర్ని మనం ప్రింట్ చేయడానికి అని చెప్పి మనం CERR మీన్స్ అక్కడ ఏ ఎర్రర్ అయితే ఫేస్ చేస్తున్నామో ఆ ఎర్రర్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. సో ఇంటర్వ్యూస్లో కూడా మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ యూజ్ చేసే కీవర్డ్స్ ట్రై, క్యాచ్, త్రో. సో ఎలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తారు మల్టిపుల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు అంటే ఆబ్వియస్లీ మనం ఒక ట్రై బ్లాక్కి మల్టిపుల్ క్యాచెస్ యూజ్ చేయొచ్చు డెఫినెట్గా. ఓకే. సో అలా మనకి దీని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ.